హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మొత్తం ఇక్కడ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసుకొని మీరు కాంటాక్ట్ అవ్వండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో రిమైనింగ్ టూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి, ఐ డ్రాపర్ టూల్ ఉంది, కలర్ షాంపులర్, రూలర్, నోట్ టూల్ ఇట్లా ఉన్నాయి. వీటి షార్ట్కట్కి వచ్చేసి మీరు రిమైనింగ్ షిఫ్ట్కి పట్టుకొని ఐ ప్రెస్ చేస్తే సఫల్ అవుతూ ఉంటాయి. మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉంది కదా. సో నేను ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఫైల్లో తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియా కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఇమేజ్ కావచ్చు, లేదా ఒక బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఓకే, సో అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక కొత్త లేయర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ కాకుండా, బట్ నేను ఎక్కడో బయట వేరే పేజ్లోనో, గూగుల్లోనో, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లోనో ఈ కలర్ చూసింటాను నేను. బట్ ఈ కలరు నాకు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి రావాలని అన్నప్పుడు, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐ డ్రాపర్ అనే ఒక టూల్ తీసుకుంటాం. క్లిక్ చేయగానే చూడండి, సో ఇప్పుడు ఇక్కడ నాకు ఈ కలర్ కావాలా, ఎగ్జాక్ట్గా మీరు అక్కడ చూడండి క్లిక్ చేసినప్పుడు ఆ కలర్ ఇగో ఇక్కడ సెలెక్ట్ అయిందా. సో చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఈ కలర్ సెలెక్ట్ అయిందా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఈ కలర్. సో ఎక్కడైతే ఐ డ్రాపర్తో ఆ కలర్ని మనం పిక్ చేస్తామో ఆ కలర్ సెలెక్ట్ అవుతుంది. లేదా మీరు అట్లే పట్టుకున్నట్టయితే చూడండి, ఈ కలర్ చేంజ్ అవుతా పోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సో అది ఆటోమేటిక్గా ఫోర్గ్రౌండ్లోకి యాడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేసినట్టయితే చూడండి, యాజ్ ఇట్ ఈస్గా కలర్ ఫిల్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చా, ఈ కలర్ తీసుకున్నా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే ఆ కలర్ ఫిల్ అయిందా. అలా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కలర్స్లో ఉన్నటువంటి కలర్ని మీరు పిక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫోటోషాప్ని నేను ఏం చేస్తున్నాను, సైజ్ తగ్గించేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ గూగుల్లోకి వెళ్తే ఈ కలర్ ఉంది, బట్ ఇప్పుడు ఇక్కడ మీరు రీసైజ్ చేసుకోవాలి. రీసైజ్ చేసుకున్నప్పుడు మరి ఈ కలర్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఎలా అంటే, ఇక్కడ కలర్ పిక్కర్ ఉంది కదా, ఐ డ్రాపర్ టూల్, దీన్ని ఇట్లాగనే పట్టుకోవాలి. పట్టుకొని మీరు బయటికి మూవ్ చేయాలి. అదిగా చూడండి వచ్చిందా. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బాగా గమనించండి. సో చూడండి, పట్టుకున్నాం కాబట్టి మనకు ఆ కలర్ సెలెక్ట్. బయట ఏదైనా వైట్ ఉంటే వైట్, ఏ కలర్ చూస్ చేస్తున్నామో ఆ కలర్ అక్కడ సెలెక్ట్ అవుతుంది. రైట్, అట్లాగే మీరు ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే చూడండి, ఆ కలర్ ఫిల్ అవుతుంది అనమాట. అందుకోసం ఇది వాడతాం. ఇందులో కూడా సైజులో పాయింట్ సైజ్ ఎంత సైజు ఉండాలి అనేది ఉంటుంది, శాంపుల్స్. అదేం పెద్దగా మనకు అవసరం ఉండదు. ఇక నెక్స్ట్ ఏంటంటే కలర్ శాంప్లర్ టూల్. కలర్ శాంప్లర్ టూల్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ శాంప్లర్ టూల్ అనేది క్లిక్ చేశాను. అదిగో వన్స్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలా ఇన్ఫో అనే ఒక ప్యాలెట్ కూడా వచ్చేస్తుంది. దీనికి RGBను CMYK, సో చూడండి RGB ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఇక్కడ మౌస్ పాయింటర్ ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే అది ఒక సైడ్ నెంబర్ 1కి ఏమో ఇది వచ్చింది కదా RGB. మరి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా, చూడండి RGB ఎంత ఉంది. మరి ఇప్పుడు ఇలాగనే పట్టుకొని ఎక్కడ కావాలో మీకు అక్కడ మూవ్ చేసుకుంటే, సో చూడండి అదొక కలర్. తర్వాత వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కలర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఈ కలర్ కావాలి, నెంబర్ 3 కలర్ RGB చూసారా కదా. ఇక్కడ దీని వాల్యూ 138, 125. అది ఎక్కడ ఇచ్చుకుంటాము, ఇక్కడ నుంచి చూసారా RGB. సో ఎంత ఉంది అది 138, మరి ఇక్కడ ఎంత, సో 126 ఉంది కదా. సో 126 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 24. చూడండి ఇప్పుడు ఓకే బటన్ని ప్రెస్ చేసిన, ఇక్కడికి వచ్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఆ కలర్ వచ్చేసిందా. అట్లా ఇక్కడ ఉన్నటువంటి కలర్ రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కలర్ శాంప్లర్ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. రైట్, మరి ఈ ప్యాలెట్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ట్యాబ్ గ్రూప్స్ అంటే, సో అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. దెన్ ఇంకొక ఇమేజ్ తీసుకున్నాం, ఇక్కడ రూలర్ టూల్ అని ఉంది. బట్ ఇక్కడ కలర్ శాంప్లర్ తీసుకున్నాము, దాని కిందనే రూలర్ టూల్ ఉంది. జనరల్గా రూలర్ టూల్ ఏంటంటే ఇట్లా డయాగ్నల్గా కావచ్చు, ఇట్లా వర్టికల్గా కావచ్చు, హారిజంటల్గా కావచ్చు. ఆ పర్టికులర్ టూల్ యొక్క మెజర్మెంట్, అంటే ఆ ఇమేజ్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం ఈ రూలర్ అనేది వాడతాం.
సో ఇప్పుడు నేను ఇక్కడ రూలర్ తీసుకున్నా, ఇక్కడ క్లిక్ చేశాను ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇట్లాగనే పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా ఇక్కడ వరకు చూడండి. డ్రాగ్ చేస్తే ఇక్కడ పైన మీకు చూపిస్తుంది టూల్ బాక్స్లో అక్కడ మొత్తం విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది. సో యాంగిల్స్ లైన్ 1 వచ్చేసి చూడండి 502 ఉంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఇంత మెజర్మెంట్ ఉంది. ఇప్పుడు దీనికి ఇట్లనే కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లనే దాని కంటిన్యూషన్ డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైన్ 2 అని వచ్చిందా, లైన్ 1 లైన్ 2. సో ఆల్ట్ పట్టుకోవాలి, క్లిక్ చేసుకుంటూ సో ఇక్కడ డ్రాగ్ చేయాలన్నట్టు చూడండి. ఎగ్జాక్ట్గా అయితే సో మనం ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు, రైట్. ఈ విధంగా సో ఈ కలర్ శాంప్లర్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ రూలర్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇక్కడ క్లియర్ చేస్తే అవి క్లియర్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఇమేజ్ని ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చాను నేను. సైజ్ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తున్నా. సైజ్ అనేది బాగా తగ్గించేసి ఇప్పుడు దీన్ని ఇట్లా డయాగ్నల్గా రొటేట్ చేసాం. ఇప్పుడు మనం రూలర్ టూల్ తీసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసాను, చూసారా ఇట్లా. సో డ్రాగ్ చేస్తే అది ఏమైందంటే కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ చూడండి, యాంగిల్ ఎంత ఉంది, సో 11.5 ఉంది. సో ఇక్కడ హారిజాంటల్గా చూడండి -76 ఉంది కదా. ఇట్లా స్ట్రైట్గా రావాలనుకుంటే ఇక్కడ స్ట్రైట్ అండ్ లేయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, అట్లా ఒక పర్టికులర్ ఇమేజ్ యొక్క మెజర్మెంట్ తెలుసుకోవడానికి మాత్రమే ఈ రూలర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఇమేజ్ దగ్గరకు వచ్చాం. నెక్స్ట్ టూల్ ఏందప్ప అంటే నోట్ టూల్. అసలు ఈ నోట్ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫోటో స్టూడియో వాళ్ళు, ఆల్బమ్ డిజైనింగ్ మేకింగ్ వాళ్ళు, లేదంటే వెబ్ పేజ్ తయారు చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఒక పర్టికులర్ టాస్క్ చేస్తుంటారు, ఒకే వర్క్ని 4-5 మంది చేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదైనా సరే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా సో చూడాలంటే మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు మేనేజర్ లాగా. ఆ మేనేజర్ ఓకే చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక పర్సన్ అయితే ఏం చేస్తాడు, జస్ట్ ఒక కలర్ అప్లై చేశాడు. ఇక్కడ నోట్ టూల్ యూజ్ చేశాడు. నోట్ టూల్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తున్నాడు. సో దీనికి నేను ఈ కలర్ అప్లై చేశాను. సో కలర్ ఫిల్లింగ్ గ్రీన్ అని రాశాడు. ఇట్లా నోట్ టూల్ వస్తుందన్నమాట. ఓకేనా, ఇట్లా నోట్ టూల్ వచ్చినప్పుడు సో దానికి ఒక కలర్ ఒక నోట్ యాడ్ చేసుకున్నాడు. ఈ నోట్ టూల్ని చూడండి మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీ ఇష్టం. ఇంకొక క్లయింట్ ఏం చేస్తాడంటే అదే ఇమేజ్కి ఇక్కడ చూడండి సో ఒక నోట్ టూల్ తీసుకొని క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ దీనికి ఆథర్ పేరు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎడిట్లోకి వచ్చిన తర్వాత. సో చూడండి ఏమవుతుందంటే అప్లై హెయిర్స్ ఫర్ చిన్ అనేదో పెట్టాం. ఇక్కడ దీనికి మీరు పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎవరు చెక్ చేయాలా, బాస్ చెక్ చేయాలా. సో ఇక్కడ చూడండి బాస్ చెక్ చేయాలి కాబట్టి దీనికి ఇది ఒకటి పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మనకు 2 టూల్స్ ఉన్నాయి కదా. ఇందులో ఇక్కడ ఎప్పుడైతే నోట్ టూల్ తీసుకుంటామో ఆ పర్టికులర్ నోట్కి కలర్ ఐడెంటిఫికేషన్ కోసం కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేస్తా, చూడండి కలర్ వచ్చిందా. దీనికి ఏదో ఒక మ్యాటర్ రాస్తున్నాం. క్లియర్ అవ్వాలంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఇంకొకటి చూడండి మీరు గమనిస్తే కనుక ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేసి షో హైడ్ నోట్ ప్యానెల్ ఉంటుంది. క్లిక్ చేసి నోట్ ప్యానెల్ ఉంది కదా, హైడ్ అవ్వాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా కొత్తగా కావాలంటే ఇక్కడ చూడండి క్రియేట్ చేసుకుంటే ప్లస్ బటన్ని కొత్త వస్తాయి. సో ఇప్పుడు ఆ బాస్కి పంపించాలనుకుంటే దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లాగా పంపిస్తున్నాం, పీడిఎఫ్. సో ఇక్కడ ఏమని చేస్తున్నామంటే డెస్క్టాప్ మీదో లేదంటే ఒక డాక్యుమెంట్లోనో ఓకేనా ఏం చేస్తున్నాం కలర్ శాంపుల్స్ ఏదో పేరు పెట్టాం, సేవ్ చేస్తున్నాం. సేవ్ చేయగానే చూడండి ఆ పర్టికులర్ పర్సన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఓకే డైరెక్ట్గా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ డాక్యుమెంట్లో ఏదైతే ఫైల్ పేరు ఉందో శాంపుల్స్ అనేది ఉంటుంది కదా, ఎక్కడుంది అది డాక్యుమెంట్స్లోనే కదా మనం సేవ్ చేసాం.
అది ఒక్క నిమిషం. ఓకే, ఇంకా ఇక్కడ ఓకే చేయలేదు మనం. ఓకే చేసిన తర్వాత జస్ట్ సేవ్ పీడిఎఫ్ అని కొట్టండి. ఎస్ కొడితే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్లోకి వస్తే అదిగో కలర్ శాంపుల్స్ అని ఉందా, దీని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసినప్పుడు సో మనకు ఆ పర్టికులర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే నోట్ రాసి ఉంటారో ఆ పర్టికులర్ నోట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అవునా, దీంట్లో మీరు ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ జనరల్గా ఈ టెక్స్ట్ అంతటినీ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ఎడిట్ చేసి బాస్కి పంపించు. అంటే ఇక్కడ మనం ఫోటోషాప్లో మీరు గమనించినట్లయితే చూడండి, ఇదొక ఎడిట్. ఇక్కడ మరీ ఎడిట్ చేసి సేవ్ చేసి మరి వాళ్ళు ఓపెన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా పంపించుకోవచ్చు అన్నట్టు. ఇట్లా మీకు ఏదైనా ఉంటే దీన్ని టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. యాడ్ టెక్స్ట్ అనేసి దీని మీదనే రాసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. మరీ ఏం చేస్తాం, ఆ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తాయి. దాన్ని బట్టి కలర్ చేంజెస్, ఇమేజెస్ చేంజెస్, బ్యాక్గ్రౌండ్ చేంజెస్ ఇట్లాంటివన్నీ మార్చవచ్చు. అందుకోసమే నోట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మనకు ఉపయోగపడదు కానీ ఆ పెద్ద పెద్ద వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవరైతే డిజిటల్ మేకింగ్ చేస్తుంటారో, వెబ్ డిజైన్స్ కానీ, ఫోటోగ్రఫీ అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ మీరు తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ టూల్ ఏంది, కౌంట్ టూల్. కౌంట్ టూల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇమేజ్ ఉంది, నేను ఎక్కడెక్కడైతే మౌస్తో క్లిక్ చేశానో ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేయాలనుకుంటే ఇప్పుడు క్లిక్ చేసి చూడండి, ఇట్లా ఇక్కడ ఒకటి ఇమేజ్ని క్లిక్ చేస్తుంటాను. ఇలా కౌంట్ టూల్ ఓపెన్ అవుతుంది. మొత్తం ఎన్ని కౌంట్ చేసాం, 7 కౌంట్స్. సో దీనికి ఏదైనా గ్రూప్ లాగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, రీనేమ్ కూడా చేసుకోవచ్చు. వాటిని హైడ్ చేసుకోవాలనుకుంటున్నా హైడ్ చేసుకోవచ్చు. మరి కొత్తగా కూడా సో మనం క్రియేట్ చేసుకోవచ్చు న్యూ గ్రూప్. ఇక్కడ ఈ వీటికి కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి కలర్ సెట్ చేసుకోవచ్చు. ఆ మార్కర్స్, ఈ రెడ్ కలర్ సింబల్ మార్కర్ సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 పెట్టా చూడండి, ఇక్కడ మార్కర్ సైజ్ పెరిగిందా. ఆ లేబుల్ సైజు పెంచుకోవాలనుకుంటే లేబుల్ సైజు ఒక 40 పెట్టా చూడండి, లేబుల్ సైజు పెరిగింది. అట్లా జస్ట్ ఆబ్జెక్ట్ క్లిక్కింగ్ కోసం అయితే ఇది ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ క్లియర్ బటన్ ప్రెస్ చేస్తే క్లియర్ అయిపోతాయి. సో ఇదండి, ఈ టూల్స్లో మీరు ఇవన్నీ కూడా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.